నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. ఎగువ దిగువ అహోబిలం పుణ్యక్షేత్రాలలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకి ఘన స్వాగతం పలికిన ఆలయార్చకులు, స్వామివారికి ప్రత్యేక పూజలు. మహానంది మండలం బోయకుంట్ల మెట్ట వద్ద రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న మినీ లారీని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు. సర్వలక్ష్మి నరసింహస్వామి నల్లమల అడవులలో వజ్రాల వేట ప్రమాదకరం. ఇక్కడ ఎటువంటి వజ్రాలు లేవు, అపోహలు నమ్మవద్దు. పోలీస్ వారి హెచ్చరికలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాటిని తొలగిస్తూ వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. మహానంది మండలం సీతారామపురం గ్రామంలో 6 అడుగుల నాగుపాం హల్చల్, భయభ్రాంతులకు గురైన ప్రజానికం. నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన అతివేగంగా ఆటోను ఢీకొట్టిన కారు, పలువురికి తీవ్ర గాయాలు, హాస్పిటల్కు తరలింపు. విచారిస్తున్న పోలీసులు. ఎయిడెడ్ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు మరియు బోధనేతర సిబ్బందికి ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన ఆల్ మేవా ఏపీ. నంద్యాల శ్రీనివాసనగర్, పద్మావతి నగర్, సంజీవ నగర్ ఆర్యవైశ్య కార్తీక భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన వాసవి ఆర్యవైశ్య సంఘం. ఈ మౌన దీక్ష ద్వారానైనా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై చర్య తీసుకోండి. ముఖ్యమంత్రి లేదంటే రాబోయే కాలంలో భారీ ఉద్యమాలు తప్పవు. ఎంవీఆర్పీఎస్ నేత బోయ పులికొండన్న. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన భోజనం, కేరింతలు ఘనంగా వేడుకలు నిర్వహించిన ఆర్యవైశ్య కుటుంబీకులు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎగువ దిగువ అహోబిలం పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు. ఆళ్లగడ్డ మండలంలోని ఎగువ దిగువ అహోబిలం పుణ్యక్షేత్రాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివారం సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడంబి వేణుగోపాల్ స్వామి, వేద పండితుల బృందం ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీ అమృతవల్లి అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీ సెల్లులు ఏరే మళ్ళా
అవునమ్మా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఒక నెలాఖరు వరకు టైం ఇవ్వండి, నేను పైన మాట్లాడి చెప్పిస్తాను. నేను అంతా ఈ ఊరిలో అదే ప్రాబ్లం ఉంది, పక్కన అదే ప్రాబ్లం ఉంది. కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, నాకు చెప్పినారు, మాట్లాడి నేను సెట్ చేస్తాను. కొద్ది ఈ నెలాఖరు వరకు ఆగండి. మహానంది మండలం బోయలకుంట్ల మెట్లపై సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న మినీ లారీని పట్టుకున్నారు. లారీలో దాదాపు 310 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 6.5 టన్నుల రేషన్ బియ్యాన్ని బోయకుంట్ల మెట్ట సమీపంలో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలో గ్రామాల్లో రేషన్ కార్డుదారుల నుంచి కొంతమంది దళారులు బియ్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తుంటారు. ఈ నెల 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ ప్రారంభం కావడంతో ఆయా కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆటోల ద్వారా ఇంటిలో భద్రపరిచారు. రాత్రి లారీలోకి బియ్యం బస్తాలను ఎక్కిస్తుండగా చూసిన కొంతమంది స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి బోలకుంట్ల మిట్ట వద్ద సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని అడ్డుకొని తనిఖీ చేశారు. ఒక్కొక్కటి 50 కిలోల బరువున్న 310 బియ్యం బస్తాలు కనిపించాయి. ఈ బియ్యాన్ని నంద్యాల మార్కెట్ యార్డుకు తరలించారు. 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉన్న అధికారులు మాట్లాడుతూ ఎవరైనా గానీ అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహానంది సిరివెల్ల మండలాల సరిహద్దుల్లో సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ప్రమాదకరంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న కొందరు ప్రాణాలను పణంగా పెట్టి వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది విద్యార్థులు కాలేజీ స్టూడెంట్స్ మానుకొని వజ్రాల కోసం వస్తున్నారని, కానీ ఇక్కడ ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని, ఎవరు కూడా అపోహలు నమ్మవద్దని, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారి సెల్ ఫోన్లు, డబ్బులు, మోటార్ సైకిళ్లు చోరీలకు గురవుతున్నాయని, ఇది గమనించి ఎవరు కూడా ఇక్కడ వజ్రాల వేటకు రావద్దని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ అధికారులు అక్కడ ఎటువంటి వజ్రాలు లేవని, అక్కడ ఎవరిని రానివ్వకండని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానంది పోలీసులు దయచేసి ఇది గమనించి ఎవరూ కూడా ఇక్కడికి రావద్దని కోరుతున్నారు. నా పేరు హుషేను, నాది గాజులపల్లి. నేను కార్ డ్రైవర్ని. ఇక్కడ సర్వనరసింహస్వామి వజ్రాల వంకులో వజ్రాలు దొరుకుతున్నాయని చాలా మంది వస్తున్నారు. ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో ఊర్ల నుంచి తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడికి జనాలు. వజ్రంగా చెప్పాలంటే ఇక్కడ వజ్రాలు ఏమి దొరకడం లేదు. ఇదంతా సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియా వల్లనే ఎక్కువ వల్ల జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా మంది కాలేజీకి, స్కూల్ కూడా పిలుచుకోపోకుండా పేరెంట్స్ కూడా పిలుచుకొస్తున్నారు. చాలా చోట్ల జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ అంతా డబ్బులు పోగొట్టుకోవడము, సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం, కొంతమంది బైకులు పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. పోలీసు వారు కూడా చాలా సార్లు కూడా అందరికి చెప్పి పంపిస్తున్నారు. పంపించినా కూడా ఈ రోజు వెళ్ళిపోతే మళ్ళీ వేరే వాళ్ళు కూడా రేపు కొంతమంది వస్తున్నారు. రావడం పోవడమే జరుగుతుంది తప్ప ఇంకా ఆగడం లేదు. అందుకని పోలీసు వారు కూడా బాగా గట్టిగా, మహానంది పోలీసు వారు, సిరివెల్ల పోలీసు వారు కూడా కొంచెం బాగా గట్టి చర్యలు తీసుకొని అందరినీ పంపించడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడైతే ఏ వజ్రాలు దొరకడం లేదు. దయచేసి ఎవరు రాకండి. చిన్నపిల్లలు స్కూల్ వదిలిపెట్టి వాళ్ళకు స్కూల్ కూడా పోనీయకుండా కూడా పిలుచుకొస్తున్నారు. ఇక్కడ గుంతలలో కూడా పెద్ద పెద్ద లోయలు గుంతలు ఉన్నాయి. తెలియక పిల్లలు కూడా పడి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్ల మీదికి పూల వ్యాపారస్తులు తోపుడు బండ్లు పెట్టడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారుల ఆవస్థలు పడుతున్నారు. గతంలో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు జారీ చేసి అక్కడే ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. అయితే మరలా ట్రాఫిక్ పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేస్తూ
రోడ్డుపై వచ్చిన వాటిని తొలగించారు. ఎన్నిసార్లు చెప్పినా మారారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారస్తులు ఎవరైనా కానీ ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా ముందుకొస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. మీ హద్దుల్లో ఉండి వ్యాపారం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని వారు కోరారు. మేముండేది పని చేయడానికి, ట్రాఫిక్ సమస్యతో ఎవరు కూడా ప్రజలు అవస్థలు పడకూడదని మా ఉద్దేశమని పోలీసులు తెలిపారు. మహానంది మండలం సీతారామపురం గ్రామంలో శివన్న అనే ఇంట్లో 6 అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. రాత్రి ఇంట్లో చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో నాగుపాముని చూసి కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ స్నాచర్ మోహన్కు సమాచారం ఇచ్చారు. నాగుపామును సంచిలో బంధించి స్నేక్ స్నాచర్ మోహన్ అడవిలో వదిలేశారు. కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ స్నాచర్ మోహన్కు ధన్యవాదాలు తెలిపారు. ఇడిచిపోయి విషం విడిచి సుప్పని తీసిన నీ ఫోటో కోసం ఆయన నాకు దొరకదు అది. అడ్డము తీసినావా? అబ్బా దూరంగా ఉండి దూరం చూడు సౌండ్ తీసుకోవాడు చాలా మొత్తం ఉంటుంది. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు. నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ పైన ఉదయం కారు ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో నంద్యాల దేవనగర్ చెందిన నసింలు ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాల పాలై గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన కారు అతివేగంగా రావడంతో ఎదురుగా వస్తున్న ఆటోలను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలు, అదేవిధంగా ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగంగా రావడమే ప్రమాద కారణమని, అదేవిధంగా కారు వేగంతో ఆటో ఢీకొట్టడంతో కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. ఒకవేళ బెలూన్స్ ఓపెన్ కాకపోతే భారీగా ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అతివేగమే ప్రమాద కారణమని ఎన్నోసార్లు అధికారులు తెలిపిన వాహనదారులలో మార్పు మాత్రం రావడం లేదంటున్నారు. ఇప్పటికైనా డ్రైవర్లు స్పందించి అతివేగాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా గమ్యాన్ని చేరాలని కోరారు. బాబు బాబు నంద్యాలలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్, మాకా సర్కిల్ నందు ఆల్ మెహా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పా మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబుల్ ఎన్స్ల ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల పరిధిలో నడుపుతున్న
ఎయిడెడ్ పాఠశాలలలో సుమారు 2,200 మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని, వీరందరికీ ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ వారి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశామని అన్నారు. వారు మాట్లాడుతూ SA1 పరీక్షలను జాతీయ విద్యా దినోత్సవం, చిల్డ్రన్స్ డే తేదీలలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ SA1 పరీక్షలను ఉన్నత పాఠశాలలకు నవంబర్ 10 నుంచి, ప్రాథమిక విద్యార్థులకు నవంబర్ 12 నుంచి నిర్వహించాలని ప్రకటించింది. ఈ షెడ్యూల్లో నవంబర్ 11వ తేదీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం, జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ దినం మరియు నవంబర్ 14వ తేదీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం, చిల్డ్రన్స్ డే 2 జాతీయ మహత్తర దినోత్సవాలు పరీక్షలతో ఢీకొనడం దురదృష్టకరం. ఈ 2 రోజులు విద్యార్థులకు చారిత్రక గురువులను స్మరించుకోవడం, విద్యా స్ఫూర్తిని పెంపొందించుకోవడం, బాల్య ఆనందాన్ని జరుపుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉత్సవాలుగా నిర్వహించబడతాయి. కానీ పరీక్షల ఒత్తిడితో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం మానసిక ఒత్తిడికి గురవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. శాఖలోను ఆ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు మెడికల్ రియంబర్స్మెంట్ ఆ హక్కు లేకుండా ఉంది. వాళ్ళు కూడా ఇతర ప్రభుత్వ అధికారులతో పాటు వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ ఈ వ్యవస్థ వాళ్లకు లేదు. దాన్ని కల్పించాలని కోరుతున్నాము. మూడవది వచ్చేసి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇతర రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు పని చేస్తున్నారు, కానీ వాళ్లకు పనికి తగ్గట్టుగా వాళ్లకు ఆన్ పార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్లకు అన్ని వసతులు లేవు. కాబట్టి వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా కూడా మేము ఆల్మేవా ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మైనార్టీ శుభాకాంక్షలు తెలుపుతూ నవంబర్ 14వ తేదీ మరియు 11వ తేదీ SA1 ఎగ్జామ్స్ పెట్టినారు. ఆ ఎగ్జామ్స్ పెట్టకుండా మొత్తం SA1 10వ తేదీ నుండి పోస్ట్ పోన్ చేయాల్సిందిగా, మొత్తం ఎగ్జామ్స్ 16వ తేదీని కండక్ట్ చేయాల్సిందిగా మినిస్టర్ గారు ఉన్నారు లోకల్, ఆ మినిస్టర్ గారిని మనవి చేసుకుంటున్నాము. ఈ మొత్తం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి 16వ తేదీ నుండి స్టార్ట్ చేయాల్సిందిగా మనవి. ఇంకోటి ఏమిటంటే ఎయిడెడ్ స్కూల్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వాళ్లకు హెల్త్ కార్డులు లేవు. బీద వాళ్లకు ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉంది, కానీ వీళ్లకు లేవు. కావున మంత్రివర్యులకు దయచేసి వాళ్ళకు కూడా హెల్త్ స్కీమ్ వర్తింప చేయాలని మనవి. ఇంకొకటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు జీతము కంటే రెగ్యులర్స్ వాళ్ళకు కూడా జీతాలు యథావిధిగా కొనసాగించాలని, వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ కలిగి. నంద్యాల శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్, సంజీవ నగర్ ఆర్యవైశ్య కార్తీక భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డులో శ్రీ వాసవి మాత క్లబ్ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్, శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్ ఆర్యవైశ్యులు ప్రతి కార్తీక మాసం వనభోజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. గత 24 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య కార్తీక మాస వనభోజనాల మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఆర్యవైశ్యులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అక్కడ చేరుకోవడంతో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆటపాటలతో సందడి చేస్తూ కేరింతలు వేస్తూ ఆనందంగా ఉండబోయే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చక్కని సమయాన్ని మీ అందరిని దర్శించుకునేటువంటి భాగ్యం నాకు కలగడం, మీ అందరూ జగన్మాత అయినటువంటి వాసవి అమ్మవారికి, క్రిస్మస్ శ్రేష్ఠి గారికి ఇక్కడ వచ్చేసిన ఒక్కసారి ఎలా రావాలి చూడు మనిషి సన్మానం జరుగుతుందా.
ఆ తల్లి ఒకసారి ఇక్కడ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మొత్తం 700 శ్లోకాలను కంఠస్థం చేయడమే కాకుండా వారు పోటీలో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ విషయంలో 67 ఏళ్ల పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎంవీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు దాదాపు 1200 మంది వాల్మీకులతో మౌనదీక్ష బొగ్గు లైన్ వాల్మీకి మహర్షికి పూజలు నిర్వహించి ర్యాలీతో వచ్చి మౌన దీక్షలు దాదాపు 3 గంటల పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న, ప్రధాన కార్యదర్శి లాలుస్వామి, ఉపాధ్యక్షులు టీజీ నాగేశ్వరరావు, లాయర్ బోయ సుబ్బారాయుడు, కార్యదర్శి జయరాం, అధికార ప్రతినిధి గోపాల్, మురళీకృష్ణలు మాట్లాడుతూ 1956లో ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు వాల్మీకులను ఎస్టీలుగా ఉన్నవారిని ప్రాంతీయ వ్యత్యాసంతో ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పేరుతో విడగొట్టి ఏజెన్సీ 5 జిల్లాల్లో వాల్మీకులను ఎస్టీలుగా, మిగతా 8 జిల్లాల్లోని నాన్ ఏజెన్సీ వాల్మీకులను బీసీలుగా విభజించి అన్యాయం చేశారని, ఆనాటి నుంచి పాలకులు పార్టీలు మారుతున్న వాల్మీకులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ గెలిస్తే ఎస్టీలుగా పునరుద్ధరిస్తామని చెప్పటమే కానీ ఇప్పటికీ చేసింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్, శివాజీ కమిషన్ల ద్వారా రిపోర్టు తెప్పించుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే 2 సార్లు సవరణల 2018లోనే వెనక్కి వచ్చిందని, తర్వాత ప్రభుత్వం మారి 2023లో మళ్ళీ అప్పటి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ద్వారా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా లాభం లేకుండా పోయిందని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 6 నెలలు దాటినా 2017లో చేసిన తీర్మానం విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పార్లమెంటులో ఆమోదం పొందేలా చూడాలని కోరుతున్న ముఖ్యమంత్రి గారు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని 1956కు ముందు వాల్మీకులు ఈ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉండేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు వాల్మీకులను ప్రాంతీయ వ్యత్యాసంగా 2 వర్గాలుగా విభజించి ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పేరు పెట్టి ఏజెన్సీలో ఉన్నటువంటి వాల్మీకులనేమో ఎస్టీలుగా, నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి వారి వాల్మీకులనేమో బీసీలుగా విభజించి ఈ రాష్ట్రంలో ఒకే కులాన్ని 2 భాగాలుగా విభజించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేసిన పాపం ఇవాళ వాల్మీకుల జీవితాల్లో మరి చిచ్చు పెట్టిందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాలక ప్రభుత్వాలు మారుతున్నా మాకు ఓట్లేయండి, గెలిపించండి, మేము ఈ అధికారంలోకి వస్తే ఎస్టీలుగా పునరుద్ధరిస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత మాకు చుక్కలు చూపెడుతున్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు. మరి 2017లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆ తీర్మానం చేసినటువంటి కాపీని కేంద్రానికి పంపడం జరిగింది. ఆ తర్వాత కేంద్రం ఆర్జీఐ అనే సంస్థ, ఎస్సీ ఎస్టీ కమిషన్లు 2 కూడా కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి వెనక్కు పంపడం జరిగింది సవరణల పేరు మీద. మళ్ళీ 2018లో సవరణల పేరుతో కేంద్రానికి పంపినప్పటికీ కూడా రెండవసారిగా చిన్న చిన్న కారణాలు చూపెట్టు మళ్ళీ వెనక్కి పంపడం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం కూడా 2023లో అసెంబ్లీలో తీర్మానం చేసి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీగా చేస్తామని చెప్పి పంపించినప్పటికీ కూడా అది కూడా కేంద్రం నుంచి వెనక్కు రావడం జరిగింది. ఈ విధంగా
మరి ఎవరు డ్రామా ఆడుతా ఉన్నారు, అటు కేంద్రమా ఇటు రాష్ట్రమా మాకు అర్థం కావటంలే. ఓట్ల కోసం గద్దెనెక్కి మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని నాశనం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు కూడా మాలో కులంలో ఉన్నటువంటి రాజకీయ కుల ద్రోహులు కూడా ఇక్కడ రాజకీయంగా మమ్మల్ని వాడుకొని వారు కూడా ఆ ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నటువంటి విధానంలోనే మాకు మోసం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి 16 నెలలుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ కూడా వివిధ జిల్లాల్లో వివిధ వినతి పత్రాలు అన్ని రకాలుగా మా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని మాట్లాడడం లేదు. అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడినా, మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడినా, పార్లమెంటు సభ్యులు మాట్లాడినా ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నారు. అందుకే ఈ మౌన దీక్ష ఈ రోజు తీసుకోవడం జరిగింది. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వినతి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరి పక్షాన 20 లక్షల బోయలు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి. న్యాయం చేస్తే మీ వెంట నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు కావాల్సింది ఎస్టీ పునరుద్ధరణ తప్ప మాకు వేరే రాజకీయాలు మాకు అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించేదానికి ఇదే సరైన మార్గం. ఇప్పుడు మాకిన అన్యాయం జరిగితే మాత్రం ఈ అన్యాయంలో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నట్టే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అపవాదు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ మౌన దీక్ష ద్వారా ఈ 40 లక్షల వాల్మీకుల గొంతిక ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించండి. ఈ రోజైనా రేపు పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి, 20 రోజులు జరుగుతాయని చెప్పి పార్లమెంటు సభ్యులు చెప్పడం జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యురాలు ఎంత స్పందించేటప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు మాకు పూర్తిగా సహకారం అందియటం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గౌరవ పార్లమెంటు సభ్యులు ఇప్పటికే 2 సార్లు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఆమె ఎప్పుడు చూసినా మేము మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఆమె చెప్తుంది, కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మాకు పూర్తిగా హామీ ఇవ్వటం లేదు. కేవలం పార్లమెంటు సభ్యులతో చెప్పినంత మాత్రాన ఇది కాదు, కేంద్రంతో ముఖ్యమంత్రి గారు వాల్మీకుల విషయాన్ని స్పష్టంగా చెప్తేనే మాకు న్యాయం జరుగుతుంది తప్ప ఆయన చెప్పకుండా మౌనంగా ఉంటే మాకు అన్యాయం చేసిన వారిగా మీరు మిగిలిపోతారు. ఇది చరిత్రలో మీకు ఖచ్చితంగా మచ్చగా మిగిలిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై వాల్మీకి. ఎంవీఆర్పీఎస్ మహర్షి వాల్మీకి ప్రజా సమితి అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిగా నేను మన పులికొండ అన్న గారి ఆధ్వర్యంలో అనంతపూర్ జిల్లా పెద్దవడుగురు నుంచి రావడం జరిగింది. గత 1956 నుండి ఈ రోజు వరకు మెమోరాండంలో పోరాటాలు ఇలాంటి మా రాష్ట్ర అధ్యక్షులు అయిన పులికొండ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో జరుపుతున్నాం. ఈ పరిపాలన ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వము బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క వాల్మీకి ఎస్టీ జాబితాను ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తామని చెప్పి జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేపట్టడము, ఆ తర్వాత మమ్మల్ని మర్చిపోవడము, ఇది యథావిధిగా జరుగుతున్న సంఘటనలు. కాబట్టి రాబోయే రోజులలో మా ఎంవీఆర్పీఎస్ మా పులికొండ గారి ఆధ్వర్యంలో ఉధృతమైన మా వాల్మీకులను కలుపుకొని రాష్ట్ర నలువైపుల నుంచి వచ్చి ఎక్కడికెక్కడ రోడ్లు నిర్బంధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని, దీనిపైన కూడా ఎన్నికడిగే ప్రసక్తే ఉండదని మీ మీడియా సాక్షిగా ఈ మా పులికొండ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం. జై వాల్మీకి, జై జై వాల్మీకి. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకుల్లో ఎంతో అసంతృప్తి ఉంది. ఎందుకంటే 1956లో మేము ఎస్టీలుగా ఉన్నాం, ఈరోజు మేము బీసీలుగా ఉన్నాం. ఒక కులం 2 విధాలుగా ఉండడం రాష్ట్రంలో ఇది ఒక్కటే ఉంది. బహుశా ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా మమ్మల్ని ఓట్ల కోసము వాళ్ళు స్వార్థంగా వాడుకుంటారు, కానీ మా జాతిని ఉద్ధరించడానికి ఏ నాయకుడు లేడు. మాటలు చూస్తే ప్రతి నాయకుడు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వాల్మీకులను ఎస్టీగా చేరుస్తామని చెప్పిన ఇప్పుడున్న ఈ సీఎం కానీ, గతంలో ఉన్న సీఎం కానీ, ఏ రాష్ట్రంలో ఎవరైనా కానీ వాల్మీకులు వాడుకుంటున్నారే కానీ వారికి ఏదైతే మాట ఇచ్చామో దాన్ని మాటను నిలబెట్టుకుందామనే ఉద్దేశం ఏ నాయకులకు లేదు.
నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ ప్రథమనంది దేవస్థానంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్యులు కుటుంబీకులు అందరూ పాల్గొని ఆటపాటలతో కేరింతలు చేస్తూ సందడి వాతావరణం నెలకొంది. ముఖ్య అతిథులుగా వాసవి అన్నదాన సత్రం రాష్ట్ర కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్, కౌన్సిలర్ కండే శ్యామ్లాల్, బింగుమల్ల శ్యామ్, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్యుల కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇక్కడ ప్రధాన నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్యవైశ్య కుటుంబంలో ఒకచోట కలిసి వారి సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా కేరింతలు సందడి చేస్తూ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆర్యవైశ్యులమంతా ఒక తాటి మీద ఉండాలని, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిపారు. సార్ మీకు తెలుసా, బాలాజీ కాంప్లెక్స్ పట్టు చీరలు తెప్పించారంట మా ఆడవాళ్ళకి కార్తీక మాసం అని. వాళ్ళతో పెట్టుకుంటే నేను చెప్పాను అనుకోండి పట్టు చీర అని, గెలిచి నాకు ఇవ్వకపోతే నన్ను తీసుకెళ్ళి పెట్టుకుంటాడు పట్టు చీర లెక్క. చెప్పట్లేదు ఉన్నదే విషయం పట్టు చీరని. మహిళలు అందరూ కూడా అత్తాపేరు ఎవరైనా ఉంటే స్టేజ్ పైకి వచ్చేసి చక్కని రావాలి ఫాస్ట్ గా. ఎవరు లేరు అత్తాపేరు, అసలు ఎవరైతే వస్తారో స్టేజ్ పైకి రండి. మంచి ఓన్లీ అత్తకూడదు వరకు రండి. రండి మేడం గారు. లేరా అత్తకూడలు లేరా? పోనీ ఉన్నారా? ఎందుకు లేరండి, రావాలి. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.